ఇట్లాంటి ఆడపిల్లలు బయటకు వచ్చి బతుకుదామని అంటుంటే ఇట్లాంటి ఈశ్వర్ సాయి లాంటి కామాత్కులు చాలా మంది బయటికి రావడానికి కూడా భయపెట్టిస్తున్నారు అమాయకులైన ఆడపిల్లల్ని. సో ప్రతి ఒక్కటి మీరు పరిధిలోకి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి, ఆ విషయాలు వాళ్ళకి, ఆ వీడియో తీసిన అమ్మాయి ఎవరైతే అబ్యూజింగ్ గా మాట్లాడిందో వీళ్ళందరికీ శిక్ష పడాలి. కంపల్సరీ వాళ్ళు జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో ఆడపిల్ల దగ్గరకు పోవాలంటే భయపడేటట్టు ఉండాలి సార్. ఫైనల్ ఒక మాట చెప్తా భయ్యా, మీరు అందరు అడుగుతున్నారు కదా. సో రాజకుమారి చూసుకోండి భయ్యా, ఆమెకి ఎంత కష్టం ఉన్నా ఆమె కాళ్ళ మీద నిలబడి వచ్చింది. మాధురి రాథోడ్ గారు మీకేం తక్కువైంది? మీకు డాన్స్ వచ్చు, అరే మీ వల్ల, మీ సాంగ్ వల్ల ఎంతో మంది బతికారు, మాస్టర్లు బతికారు, చాలా మంది బతికారు. ఇలా రాకపోవచ్చు మనకు ఛాన్స్, రేపనగా సంవత్సరం అనగా ఛాన్స్ వస్తుంది. ఎవరికి లొంగకండి, మీకు టాలెంట్ ఉంది. మురిగే కుక్కలు మురుగుతా ఉంటారు, నీ లైఫ్ నువ్వు చూసుకో. నాకు తెలిసి మాధురి రాథోడ్ చాలా తక్కువ టైంలో సక్సెస్ అయిన అమ్మాయి అంటే మాధురి రాథోడ్ గారే. సో రాజకుమార్ చూడండి, బిగ్ బాస్ హౌస్ లో దుమ్ము దులుపుతా అంటే చాలా మంది సపోర్ట్ చేస్తారు. సో ఏంటంటే ఎవరికి లొంగకుండా నీ కాళ్ళ మీద నిలబడు, నువ్వు పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఓకే నా ఒకటే చెప్తున్నా, ఇక్కడ బిగ్ బాస్ రాజకుమారి చూస్తుంటే ఇంత ఇండిపెండెంట్ అంటే ఉమెన్ లాగా అనిపిస్తుంది. బయట మాధురి రాథోడ్ లాంటి వాళ్ళని చూస్తుంటే అంటే అవకాశాలకి లొంగిపోతారని చెప్పేసి అనిపిస్తుంది. అసలుకి ఏం సొసైటీ మీద బతుకుతున్నామో అనిపిస్తుంది అన్న నాకైతే నిజంగా.